మైక్ టీవీ. సో ప్రెజెంట్ నేను కుక్కట్పల్లిలో వై జంక్షన్ దగ్గర ఉన్నాను. అది కూడా కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ A847గా ఎదురున్నటువంటి ఫిష్ ఎక్వేరియం మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మెరీన్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. మరి హైదరాబాద్లో జలకన్యలు ఉన్నాయని హల్చల్ చేస్తున్నారు కదా, మరి వాటితో మాట్లాడడానికి వచ్చేసాను. అదేవిధంగా ఈ ఎక్వేరియంలో దాదాపుగా 62 రకాల ఫిషెస్ కూడా ఉన్నాయంట. మరి అవన్నీ కూడా చూపించడానికి, అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసింది రాజారెడ్డి గారు. మరి ఆయనను కూడా పలకరించేద్దాం, లోపల డీటెయిల్గా అవన్నీ తెలుసుకుందాం పదండి. వావ్, సో బ్యూటిఫుల్ అండి. 100 టన్నర్ ఎక్వేరియం ఏషియాలోని అతిపెద్ద ఎక్వేరియం అని చెప్పాలి. అది హైదరాబాద్లో పెట్టడం అంటే గొప్ప విషయమే. సో ఇక్కడ దాదాపుగా సముద్రంలో ఉన్నటువంటి అన్ని రకాల చేపలు తీసుకురావడం జరిగింది. ఏ కలర్లోనైనా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, చెప్పలేని కలర్స్, రకరకాల చేపలన్నీ ఇక్కడ చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి ఇలాంటి థాట్ ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలు కూడా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఇక్కడ జలకన్యలు కూడా ఉన్నాయంట. మెరీన్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ చాలా ఫేమస్. మరి ఎక్కడి నుంచి వచ్చారో అది కూడా చూపిస్తాను. సో హైదరాబాద్లో ఈ ఎగ్జిబిషన్ చూడడానికి చాలా మంది వస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది రావడం జరిగింది. ఎందుకంటే ఈసారి స్పెషల్గా డబుల్ డెక్కర్ టన్నర్తో పాటు మెరైడ్ జలకన్యలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కదా. మరి దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనే విషయాలు కూడా ఇవాళ ఆ నిర్వాహకుడు మనతో పాటు ఉన్నారు, రాజారెడ్డి గారు. ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా స్పెషల్గా అన్ని అరేంజ్ చేశారు. బట్ అంత ఈజీ కాదు కదా మెర్మైడ్స్ని అరేంజ్ చేయాలనే ఆలోచన రావడమే అదొక రకమైన, అంటే మనకి భయం అనిపిస్తుంది, అది మేనేజ్ చేస్తామా లేదా అని. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా అయిందంటారు? చెప్తాను, వివరంగా చెప్తాను మీకు. ఈ ఎగ్జిబిషన్ ఇప్పటివరకు మనం ప్రారంభించి 1 మంత్ అయిందమ్మా. ఈసారి లాస్ట్ టైం మనం ఇక్కడ అండర్ వాటర్ టనల్ పెట్టడం జరిగింది. చేపల ప్రదర్శన విపరీతంగా ఆకర్షిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా మేము HMD దగ్గర నుంచి టెండర్ మేమే తీసుకోవడం జరిగింది. ఈ టెండర్ హైయెస్ట్ బిడ్డర్ మేమే తీసుకున్నాం. ఈ టెండర్లో మాకే రావడం జరిగింది. దీంతో భాగంగా ఫస్ట్ మేము ఇక్కడ డబుల్ డెక్కర్ టనల్ పెట్టాము. అదేవిధంగా స్కూబా డ్రైవ్ స్టార్ట్ చేసాము. ఈ 4-5 డేస్ నుంచి ఇక్కడ మర్మైడ్ షోని ఇక్కడ మనం ప్రప్రథమంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిబిషన్ సందర్శకుల వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారమ్మా. దీన్ని దృష్టిలో పెట్టుకుని సందర్శకులు తాకిడి పెంచాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటిది పెడితే రాదు, భారతదేశంలో లేనిది పెడితేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ మెర్మైడ్ షో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టనల్స్ ఏర్పాటు చేసి మెర్మైడ్స్ ఇమీడియట్గా మనం పెట్టడం జరిగింది అనమాట. ఈ మెర్మైడ్స్ షో అనేది మీరు ఎప్పుడు పెట్టాలని అనుకున్నారు? అంటే లాస్ట్ టైం అయితే ఫిష్ ఎక్వేరియం అనుకున్నారు, ఇది పెట్టాలని ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు? ఇది దాదాపుగా 6 months ప్లానింగ్ ఉందమ్మా. కానీ ఇంత తొందరగా పెడదామని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళకి $60,000 పర్ మంత్ మనం పే చేయాల్సి వస్తుంది. $60,000 అంటే వాళ్ళ అమౌంట్ లో స్మాల్ అమౌంట్, మన అమౌంట్ ఇస్ బిగ్ అమౌంట్. దాని దృష్టిలో పెట్టుకుని 1 month మాత్రమే మనం హైదరాబాద్ నగరంలో ఈ ప్రదర్శన చేయబోతున్నాము. దట్ మీన్స్ ఈ మంత్ అంటే ఈ రోజు ఫస్ట్, మేబీ 30 తారీఖు వరకు ఈ ప్రదర్శన ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఈ నెల 30 ఈ తర్వాత ప్రదర్శన వైజాగ్ కి మనం షిఫ్ట్ అవబోతున్నాం. హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం అండి ఇది? ఇండియాలోనే ఫస్ట్ టైం, భారతదేశంలోనే ఫస్ట్ టైం ఈ మెర్మైడ్ షో అనేది. ఎందుకంటే ఇది ఎక్కడో రెడ్ సీలోనో, అదేవిధంగా ముందు చెప్పినట్టుగా రెడ్ సీలోనో, అదేవిధంగా పసిఫిక్ ఒకటి చేసుకుంటారు. అదేవిధంగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఈ బ్యాంకాక్లో, అదేవిధంగా దుబాయ్ సిటీస్లో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇక్కడ పెట్టేదాని కోసం మా సాయి శక్తుల విపరీతమైన ఖర్చు, అంటే దగ్గర సుమారుగా 8 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ మనం పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే రేట్లు. ఇది ఇంకా మన హైదరాబాద్ నగరంలో కేవలం ఈ నెల 30 రోజులకు మాత్రమే ఉండబోతుంది. కేవలం 30 రోజులు ఉంది. అంతే, 30 రోజులు. ఇప్పుడు ఈ ఎక్వేరియం తో పాటు అక్కడ చిన్నపిల్లల కోసం ఇంకా ప్రదర్శనశాలలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? అవునమ్మా. అక్కడ ఏమేమి ఉన్నాయండి? దాంట్లో జాయింట్ వీల్, ఈ రైడ్స్ దగ్గర సుమారుగా 23 పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎలా సందర్శకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇది స్కూబాకి అంత అట్రాక్ట్ అవ్వలేదమ్మా. మెర్మైడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం రెస్పాన్స్ పెరిగింది. ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించలేదు ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ సీజన్, ఇవన్నీ కూడా కొంచెం బ్యాడ్ ఇష్యూస్. కాబట్టి ఇప్పుడే పబ్లిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మెర్మైడ్స్. అలాగే ఇంతకు ముందు వచ్చారా ఈ ఫిష్ ఎక్వేరియం కి? ఎప్పుడు రాలేదండి, ఇది ఫస్ట్ సారి హైదరాబాద్ లో. ఇది ఫస్ట్ సారి అండి. ఇది చాలా ఆనందంగా ఉన్నది. మెర్మైడ్స్ చూస్తుంటే ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. అది ఇట్లాంటివి మరి ఎక్కడ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇక్కడ హైదరాబాద్ లో రావడానికి అది ఫస్ట్ సారి. చాలా బాగుంది.
అంటే ఇది టీవీలో చూడటమే తప్ప రియల్ గా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అనేది? అది సినిమాలలో టీవీలో చూసినప్పుడు వేరే ఫీలింగ్ ఉండే కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. సో ఎలా అనిపించింది మెర్మేడ్ షో గానీ ఎక్వేరియం గానీ? ఫీల్ బెటర్, బాగుంది, చాలా బాగుంది. సో ఇంతకు ముందు వచ్చారా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడ రావడం మేము. మెర్మేడ్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా, ఫీల్ బెటర్. జలకన్యలు జనరల్ గా టీవీలోనే మనం చూసాం కదా, ఇప్పుడు రియల్ గా కనిపించారు కదా. సో నిజమైన జలకన్ లాగా అనిపించారా? అవునండి, అలానే ఉన్నారు. వాళ్ళంతా రేటింగ్ తీసుకొని ఉండాలంటే చాలా గ్రేట్ కదా, బాగుంది. సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. పిల్లలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు, అందుకనే తీసుకొచ్చాను. పిల్లల కోసం వచ్చారా? సో ఇంతకు ముందు ఇట్లాంటి మెర్మేడ్ షోలు కానీ ఎక్వేరియం షోలు కానీ ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో జనాలను చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగుంది, అంటే దర్ ఇస్ రెస్పాన్స్ కూడా బాగుంది కదా, సో ఎవ్రీవన్ ఈస్ ఎక్సైటెడ్ టు సీ సంథింగ్ న్యూ. ఇంతకు ముందు ఎక్కడ చూసారు ఇలాంటి షో? లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం కదా, టీవీలో మాత్రమే చూసారు. యా, టీవీలో. సో మెర్మేడ్ షో రియల్ గా అనిపించిందా లేకపోతే ఆర్టిఫిషియల్ లాగా? నో రియల్ గానే అనిపించింది. రియల్. సో మర్మేడ్స్ జలకన్యలు అసలు చూడాలి. పిల్లలు 1 వీక్ నుంచి వెళ్దాం ఊరిక పట్టుబడుతున్నారు. ఈరోజు సాటర్డే కాబట్టి తీసుకొచ్చాం. చాలా ఎంజాయ్గా ఉంది. తర్వాత ఇన్ని ఫిష్లు ఇన్ని రకాలు కూడా మీరు తీసుకుని చాలా ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. ఎక్కడ కూడా చూడలేదు కూడా మేము ఇన్ని వెరైటీస్. చాలా బాగుంది, ఎంజాయ్. అంటే మేము ఎంట్రన్స్ 150, 120 అనుకున్నాం కానీ మీ ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 150కి వర్తబుల్ అనిపించింది. వర్తబుల్ అనిపించింది. చాలా రకాల చేపలు చూసారు కదా. చూస్తాం, చాలా బాగుంది. అసలు ఇన్ని ఫిష్లు ఇన్ని రకాలు మేము ఎక్కడ కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. మామూలుగా ఇంట్లో ఎక్వేరియంలో ఉన్నటువంటి చేపలు లాగా ఉన్నాయా లేకపోతే సముద్రంలో ఉన్న చేపలు చూసారా? సముద్రంలో ఉన్నట్టుగా ఉంది. అసలు ఆ బతికి కూడా అక్కడ అంత చూడడం, కానీ ఇక్కడ చాలా బాగుంది. నచ్చిందా మరి? నచ్చింది. ఏం నచ్చాయి మీకు? మర్మేడ్ ఫిషెస్ అన్నీ నచ్చాయా? 2 మెర్మేడ్స్ ఉన్నాయి కదా, అందులో ఏ మెర్మేడ్ నచ్చింది? పింక్ అండ్ బ్లూ కలర్ లో పింక్ నచ్చిందా? మాట్లాడావా? పలకరించిందా? కిసెసా? ఏదో ఒకసారి చుట్టి మా వాళ్ళకి హార్ట్ సింబలా? ఓకే, నీ పేరేంటి? స్ఫూర్తి. నైస్, మెర్మేడ్ లాగానే ఉన్నావు, క్యూట్ గా. హాయ్ చిన్న, నీ పేరేంటి? సుహాస్. ఎలా అనిపించింది? నచ్చిందా? ఎన్నిసార్లు వచ్చింటావు అయితే? ఎన్నిసార్లు? ఒక 2 times నుంచి 2 times వచ్చిందా? నచ్చిందని వస్తున్నావా? ఏం నచ్చిందా నీకు? ఇక్కడ స్కూబా డ్రైవ్స్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి. సార్ స్కూబా ట్రైనింగ్ ఇస్తారంట, వెళ్ళావా మరి? వెళ్ళలేదు. మెర్మేడ్స్ ఎలా అనిపించింది? బాగుంది. 2 మర్మేడ్స్ చూసాను, బాగుంది. చూసావా? ఫిషెస్ చూసావా? మీకు అన్ని ఫిషెస్ గురించి ఐడియా ఉందా? స్కూల్లో చెప్తారా? ఇంకేం నచ్చిన ఫిషెస్ కాకుండా? స్కూబా డైవింగ్ నచ్చింది. అవునా? మెర్మేడ్స్ నచ్చలేదా? నచ్చింది. స్కూబా డైవింగ్ నచ్చింది, మెర్మేడ్స్ 2 నచ్చాయా? మస్తు ఎక్సైట్ అయ్యి ఉరుక్కుంటూ వస్తున్నావు కదా. ఎందుకంత ఎక్సైట్ అయినావు? చాలా బాగుంది ప్లేస్. వెరీ ఎక్సైటెడ్. వెరీ ఎక్సైటెడా? ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఇవి ఉన్నాయని? I have seen. Where did you see? I was coming from school Oh. for books. Then I saw, that's why I came. It is very nice. So did you talk with them? Yes. What they said to you? I asked her, you have eaten? Yes, she told.